మనకి మనమే అప్పుడప్పుడు క్వశ్చన్ చేసుకుంటాం. మంచోళ్ళకి అన్ని కష్టాలు, అడ్డదిడ్డంగా ఉన్నోనికి ఎందుకు కష్టాలు రావు అని ఈ టైప్లో క్వశ్చన్ చేసుకుంటాం. సాధారణంగా ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు, లేదా ఏదైనా హార్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో దీనికి బుద్ధుడు ఏం చెప్పిండంటే ప్రతిదీ నీ కంట్రోల్లో ఉండదు, అలాగే నీ లైఫ్ కూడా నీ కంట్రోల్లో ఉండదు. సో జస్ట్ మనం నార్మల్ మనుషులం, ఈ జీవితాన్ని జీవించడానికి వచ్చిన వాళ్ళం. నేను చెప్పేది ఏంటంటే మన జీవితం ఒక మూవీ కాదు, ఒక ఫ్యాంటసీ కాదు, ఒక డ్రీమ్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ ఎ రియల్ లైఫ్. సో మన లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేం. ఓకే, మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో? ఏదైనా చిన్న కష్టం రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మన మైండ్ ఎప్పుడు నెగిటివ్ సైడే ఆలోచిస్తుంది. మన లైఫ్లో 10 మంచి పనులు జరగని ఒక కష్టం రాగానే నెగిటివ్ సైడే మన మైండ్ ఆలోచిస్తుంది. ఓకే, నీ లైఫ్లో ఎక్కువ హార్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అప్పుడు మంచి విషయాలు ఒక్కటి కూడా జరగలేదా నీ లైఫ్లో? నీకేంటి బ్రో, నీకు నచ్చింది ఏదో నీకు చెప్పుకుంటూ పోతావు, కానీ మా కష్టాలు మాకు ఉంటాయి కదా అని మీరు అంటారు. వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్తా. అదేంటంటే మీ అమ్మ నాన్నకంటే నువ్వు ఎక్కువ కష్టపడ్డావా? వీడు ఎక్కువ మాట్లాడుతాడు అనుకోకుండా ఈ ఒక్క మాట వినండి. మీ అమ్మ నిన్ను కడుపులో 9 నెలలు మోసినప్పుడు అది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. సో ఆమె పడ్డ కష్టం ముందు నువ్వు పడ్డ కష్టం ఎంత? నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్కువ నెగిటివ్ సైడ్ ఆలోచించకుండా అప్పుడప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించు. ఇది మోటివేషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ అసలు రియాలిటీ ఏందో చెప్పిన.